చూడండి బాగాలేదని రైస్ కంప్లీట్ చేసింది. చూడండి ఈమె గారే. ఇప్పుడే నూనె పోసినాము. దాంట్లో ఏమున్నాయంటే ఆవాలు, పోపు, ఇంకోటి కరివేపాకు అనమాట. ఇంకా వేగలేదు. ఈ పాప ఏం చేసిందంటే ఫ్రెండ్స్ వేగకని అన్నీ వేసేస్తుంది తెలుసా. చూడండి మన ఇంట్లో అమ్మలు చేస్తే అయినా నూనెలోకి వేస్తే సుర్ర అంటుంది. ఇక్కడ వస్తే సుర్రే రాలేదు తెలుసా. సారీ ఫ్రెండ్స్, నవ్వొస్తుంది ఫ్రెండ్స్. నా సిచ్యువేషన్ ఏంటి, నన్ను అవుతున్నది ఏంటి. ఏమేమి వేసిందంటే ఫ్రెండ్స్, వంకాయ ఏమంటారు చిన్న కట్ చేసింది. తర్వాత బీనీస్ హాఫ్ నేను కట్ చేశాను, హాఫ్ కట్ చేసింది. మీకు సౌండ్ వినిపిస్తుంది కదా ఫ్రెండ్స్. చూడండి అలా వేయాలన్నమాట. ఇప్పుడు ఆ పాప ఏం చేస్తుందంటే అలా కలిపి వెళ్తున్నాను. తర్వాత మూత పెడతారు. ఎందుకో తెలుసా, చిప్పట్ అంటే చేతులకి నూనె అంటుకుంటారు. అందుకు మెయిన్ పక్కల బెడ్ గబ్బైపోతుందని అంతే కట్ చేయండి ఫ్రెండ్స్. దీంట్లో ఇది పేస్ట్ అనమాట, మిక్సీ కొట్టింది. ఏమేమి వేసిందంటే ధనియాలు, తెల్లవాయి, ఇంకేమేసింది అల్లము, కొబ్బరి, పసుపు, ఉప్పు, ధనియా పొడి, కారం పొడి ఇవి వేసి పేస్ట్ చేసింది అనమాట. బాగుంది, చూద్దాం టేస్ట్ ఎట్టుంటుందో. పేస్ట్ ఇట్లా మంచిగా వేగినాయి కదా, ఇంకా కొంచెం వేగాలి. అవసరం ముందే తొందర పడుతుంది వేయడానికి. తర్వాత పేస్ట్ వేయాలన్నమాట. ఎందుకంటే పచ్చివాసన ఉంటుంది, తెలవ వేసినాం కదా, ఆ స్మెల్ వస్తుంది. ధనియా ఉంది, స్మెల్ వస్తుంది కదా, అందుకనమాట. మీరు ఎవరైనా బ్యాచిలర్స్ ఉంటారు చూడు, అంటే బ్యాచిలర్సే అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది. మంచిగా చేసుకోండి అంతే అన్నమాట. దీంట్లో ఈ పాప ఉప్పు వేసిందో లేదో నాకే డౌట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇంత బాగుంది కదా. మీకు స్మెల్ వస్తుందా? నాకు వస్తుంది. ఇదిగో చూడండి, పచ్చివాసన అంతా పోయిందనమాట. మంచిగా స్మెల్ వస్తుంది. మీకు వస్తుందో రాలేదో చెప్పండి. ఇందో చూడండి, నీళ్ళు పోసేసింది. నీళ్ళు అంటే మంచి నీళ్ళు కాదు, అది కొలాయి నీళ్ళు. ఎందుకని నీళ్ళు పోస్తుంది పాప. నాకేం చెప్పింది ఫ్రెండ్స్, గుత్తొంకాయ కూర అనేది. ఇక్కడ చూస్తే సాంబార్ అయింది. సాంబార్ చేస్తుంది ఫ్రెండ్స్. ఏం చేసేది పాపతో. అయిపోయింది. ఇంకోటి ఇది కెటిల్ అంట, మీరు తీసుకోండి. మంచిగా ఉంది తెలుసా ఇది. ఫ్రెండ్స్ కాదు అనుకున్నాను. నేను టేస్ట్ చేయాలి. ఫ్రెండ్స్ ఉప్పు లేదు, ఏం లేదు. సాంబార్ టేస్ట్ చేయండి. చూడండి పొగలు ఎట్లా వస్తున్నాయి, బుడుకు అని. ఇప్పుడు చూడండి కలిదెప్పుతాను. ఎట్లుంది కదా. అసలు ఇది సాంబారా లేకపోతే గుత్తొంకాయ, మీరే చెప్పండి. ఇక్కడ చూసారా ఎంత మంచిగా వస్తుందో. అవును, ఇక్కడ ఒక్కటి వస్తుంది, ఇక్కడంతా రాలేదే. ఇప్పుడు వస్తుంది. ఇంకోటి ఇది కొంచెమే కలుపుకోండి. బాగుంది కదా అని నూనె జోరు కలుపుకున్నారనుకో కడుపులో వస్తారు. ఈ పాప చూడు
ఏంటిది కొబ్బరి చూడు మిక్సీ పట్టే కూడా రాలేదు పాపకి. కారం ఉంది, ఉప్పు ఎత్తుకోవాలి. సరేనా, ఇంకోటి జోరు కలుపుకోవద్దండి, రుచిగా ఉండాలి. కడుపులో మంట ఎత్తుకొని వస్తారు. నాకు ఇప్పుడు పెరుగు కావాలనిపిస్తుంది తెలుసా, పెరుగు తెప్పిస్తారు ఎవరైనా. ఎంత బాగుంటుంది.